శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండదు. సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అంటారు ఇంగ్లీష్లో కూడా. సౌండ్ అంటే సౌండ్ చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండమని వాళ్ళ అర్థం. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సు కూడా స్థిరంగా ఉండలేదు. కానీ మనస్సు కనుక ఉత్సాహంగా ఉంటే అనారోగ్యాన్ని కొంత తట్టుకోవచ్చు. శరీరం ఉత్సాహంగా ఉంటే మానసిక దుఃఖాన్ని కూడా కొంత తట్టుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనస్సు ఖేదం కలిగితే స్నానాలు మానేసి, అన్నాలు మానేసి, మాసిపోయిన బట్టలు కట్టుకుని, ముసిగట్టుకుని పడుకోకూడదండి. అలా అయితే ఆ దుఃఖం ఎప్పటికీ తగ్గదండి. మనస్సును మనం నిజమే ఆ దుఃఖం ఏదో వచ్చింది, తప్పదు, పడాల్సిందే, దాన్ని వెంటనే మార్చలేదు. శరీరాన్ని మార్చగలం కదా, శుభ్రంగా స్నానం చేసేయాలి, జవ్వాది రాసేసుకోవాలి, సెంటు రాసేసుకోవాలి, హాల్లో కూర్చోవాలి, ఇష్టమైన బట్టలు కట్టుకోవాలి. మనం ఏ బట్టలు కట్టుకుంటే మనం హీరోయిన్లో ఉంటాం అలాంటివి కట్టుకోవాలి. అక్కడ ఏ శాస్త్రం అవసరం లేదు. సుఖంగా హాయిగా మనమే అందంగా చాలా గొప్పగా ఎలా కనపడతాం అలా కట్టేసుకుని హాల్లో కూర్చుని ఫ్యాన్ 5లో పెట్టేసి కాలేసి కూర్చోవడమే, గొడవలేదు. ఇంకా ఎంత దుఃఖమైనా ఉండాలి. ఆ దుఃఖాన్ని మనం పోగొట్టలేం. కానీ ఫ్యాన్ 5లో పెట్టలేమా, మంచి బట్టలు కట్టుకోలేమా, స్నానం చేయలేమా, 2 ఇడ్లీ తినలేమా? మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ దుఃఖంలో ఉండగా ఏం తింటాం అని పైగా పక్క వాళ్ళు అంటారు మన తినవ్వకుండా. ఏం తింటారులే అంటే ఇక తినడం మానేయాలి. ఇప్పుడు నాకు ఇంత ఏడుపులో కూడా 2 ఇడ్లీ తినాలని ఉందని వాడంటే కొంపలు అంటుకుంటాయి. అలా తినేస్తారట. తిండే ముఖ్యమైపోయిందమ్మా. ఇవి ఎంత వ్యాఖ్యానమో. అసలు మన కాపురాలు తక్కువ, కామెంట్రీలు ఎక్కువ. ఈ కామెంట్రీలు ముందు మానేయాలి. అసలు వాళ్ళ ఇంట్లో గొడవ మనకి ఎందుకండి? వాళ్ళు తిన్నారు, పడుకున్నారు, మనకి ఎందుకు ఆ వ్యాఖ్యానం? మూతి పక్కకెట్టి ప్రతి వాళ్ళు వ్యాఖ్యానించేవాళ్ళే. వాడికి అంత దుఃఖం లేదేమోనమ్మా, తింటున్నాడు, నీకు ఎందుకు గొడవ? అమాయకత్వం అంటే అదే. మీకు స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ చూడండి, బాగా ఇతన్ని పెంచి ప్రేమించినటువంటి అమ్మమ్మ ఎవరో చనిపోతే, ఆ చనిపోయినప్పుడు నాకు ఆకలి అవుతోంది, అన్నం పెట్టమంటాడు. చూపించాడు విశ్వనాథ్ గారు ఆ దృశ్యాన్ని. అది తత్వం. అది అతను ఎంత అమాయకుడు అంటే మృతికి పెళ్లికి భేదం తెలియనంత అమాయకత్వం. అదే వేదాంతం. అతను ఏదైనా మానసికమైన ఇబ్బంది వల్ల అలా ఉండొచ్చు, కానీ మనం తెలిసి ఉండి అలా ఉండాలి. పెళ్లికి తద్దినానికి భేదం తెలియనంత వేదాంతంలో అది అమాయకత్వం అంటే అర్థం. అంచేతనే అక్కడ తల్లి తన అమ్మమ్మ తనను పెంచింది బాగా, అనుబంధం కూడా బాగా. చనిపోతుండే శవం అక్కడ ఉండగా నాకు ఆకలి అవుతోంది అంటాడు. తల్లికో కోడలకు ఎవరికి ఏం చేయాలో తెలివిడు ఇలా అంటాడేమిటి? పెడతారు వాడికి ఏదో, వాడు తింటూ కూర్చుంటాడు ఓ పక్కనే. వేదాంతం తెలిసిన కొద్దీ ఆ ధోరణికి వెళ్ళాలి. అప్పుడు శాంతి లభిస్తుంది ఖచ్చితంగా. అన్నిటినీ సమానంగా తీసుకోవడమే శాంతి.